నమస్తే టిఆర్ నిజం. నేను మీ రమేష్. ఇది ఒక విషయాన్ని మనం చర్చించుకోవాలి, ఆలోచించాల్సిన సమయం ఉన్నది. అది ఏ పేపర్ తిరిగేసినా కూడా ఏదో ఒక ఆఫీసరు లంచం తీసుకుంటాడు, ఏసీబీకి పట్టుకుంటా ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు. సిగ్గున్న అదే మీకు? సిగ్గు, శరం, ఇజ్జత్ ఏమైనా ఉన్నదా మీకు? గవర్నమెంటు ప్రజల పన్నులతోటి జీతాలు ఇస్తూ ఉంటే, ప్రజలు కట్టినటువంటి పనుల ద్వారా మీకు జీతాలు ఇస్తూ ఉంటే, మళ్ళీ మీరు అది తీసుకుంటూ మళ్ళీ ప్రజల మీద వాళ్ళ రక్తం పీలుస్తూ ఉన్నారు. మీకు ఎందుకు లేదో ఒకసారి ఆలోచన చేయాలి. ఇక వీళ్ళు అసలు ఇక మామూలు కాదు. లంచం 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 శాశ్వతంగా వీళ్ళది ఆ వ్యవస్థగా మారిపోయింది. లంచం అనే ఒక వ్యవస్థ అనేది శాశ్వతంగా మారిపోయేటువంటి ఆస్కారం ఉన్నది. పుట్టినప్పటి నుంచి చచ్చిపోయే వరకు కూడా వీళ్ళ ప్రయాణం లంచం దిశగానే అడుగులేస్తారు. కొంతమంది ఫైలు కదలాలంటే కూడా రేటు ఫిక్స్ చేస్తాను. గింత రేటు, ఒక ఈ ఫైల్ కదిలితే గింత రేటు, ఒక ఈ పని కావాలంటే గింత రేటు అని ఫిక్స్ చేస్తూ ఉన్నారు. ఏసీబీ దాడులు జరుగుతున్నాయి, అయినా కూడా వీళ్ళు మార్పు వస్తలేదు. జైలు, బెయిలు, మళ్ళీ ఉద్యోగం, ఇదే రొటీన్. ఇప్పుడు నిజంగా లంచం తీసుకున్నని శాశ్వతంగా బర్తరఫ్ చేస్తే ఇబ్బంది లేదు, కానీ జైలు పోతాడు, బెయిల్ మీదకి వస్తాడు, మళ్ళా ఉద్యోగంలో చెలామణి అవుతాడు. ఇక మరి ఎట్లా ఇది కథ? ప్రభుత్వ కార్యాలయాలలో ముడిపే మంత్రంగా తయారైపోయింది. డబ్బు అంటే గౌరవం, ఎలా సంపాదించాలో అటువంటి ఆ పరిస్థితి ఏర్పడింది. డబ్బు మీద గౌరవంతో ఏ విధంగా సంపాదించాలనే ఒక పరిస్థితి ఏర్పడింది. రెడ్ హ్యాండ్గా పట్టుకున్నటువంటి అధికారుల జాబితా రోజు రోజు పెరుగుతూ ఉన్నది. ఏసీబీ అధికారులు రోజు పట్టుకుంటా ఉన్నారు. అధికారుల యొక్క జాబితా పెరుగుతూ ఉన్నది. పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్లు కానీ, ఇంకా వేరే ఆఫీసర్లు కానీ, ఐఏఎస్ ఆఫీసర్లు కూడా, ఇలాంటి వాళ్ళు కూడా దొరుకుతూ ఉన్నారు. ఇక చిన్న కాంచి మొదలు పెడితే పెద్ద ఆఫీసర్ల వరకు దొరుకుతూ ఉన్నారు. ఇంకా అక్కడ ఉన్నటువంటి ఏజెంట్లను పెట్టుకుంటారు. వాళ్ళు ఈసారికి పని చెప్తే కింద పైసలు ఇస్తేనే నడుతుంది అని చెప్పేసి ఏజెంట్లను పెట్టుకుంటారు. కొద్దిమందికి డైరెక్ట్ పోతే ఇక వీళ్ళు రికార్డులు చేస్తారు, ఇంకేదో మధ్యవర్తులను పెట్టి వాళ్ళ పని నడిపిస్తారని చెప్పేసి అభియోగాలు అవుతున్నాయి. వీళ్ళపైన నిజంగా చేస్తే వీళ్ళపైన విచారణ చేసి శిక్ష అమలు చేయాలని చెప్పేసి ప్రజల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నారు. కానీ వీళ్ళకు జైలు పోతాడు, బెయిల్ వస్తుంది, మళ్ళీ ఉద్యోగం వస్తాను. మరి దీని ఒక శాశ్వత పరిష్కారం ఎంకలాడకపోతే ఇక మన పేపర్లలో రోజు చూస్తూ ఉంటాం, లంచం తీసుకున్నాడా, జైలు పోయిండా, మళ్ళీ వచ్చిండా, మళ్ళీ వేరే కాడ ట్రాన్స్ఫర్ అయ్యి మళ్ళీ పంపించేది అని చెప్పేసి వస్తుంటారు. దీనిపైన ఒక వ్యవస్థ తేవాలి.